రన్యారావు వీఐపీ ప్రోటోకాల్స్ను దుర్వినియోగం చేస్తూ ఓ సిండికేట్ ముఠా బంగారం దందాలో భాగమైనట్లు గుర్తించామని డీఆర్ఐ తెలిపింది. ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలున్నాయని పేర్కొంది. అయితే దుబాయ్కి వెళ్లడానికి చాలా కాలం ముందే తనకు ఈ గాయాలు అయ్యాయని నటి ఏజెన్సీకి తెలియజేసింది. దీంతో అవసరమై వైద్య సాయం అందించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. నిందితురాలు దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించడం లేదని డీఆర్ఐ కోర్టుకి తెలియజేసింది. శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టగానే న్యాయమూర్తి ముందు నటి కంటతడి పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ కేసుకి సంబంధించి 3 రోజుల పాటు విచారించేందుకు డీఆర్ఐకు అనుమతిస్తూ సంబంధిత న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రన్యారావు నుంచి డీఆర్ఐ అధికారులు ఇప్పటికే 14.2 కిలోల బంగారం బిస్కెట్లు, సుమారు 2.67 కోట్ల నగదు జప్తు చేసుకున్నారు. గత 6 నెలల్లో ఆమె 27 సార్లు దుబాయ్కి వెళ్లి వచ్చిందని, దాంతోపాటు సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలకు ఆమె ప్రయాణించినట్లు డీఆర్ఐ అధికారులు తాజా విచారణలో గుర్తించారు. మరోవైపు సంఘ విద్రోహ శక్తులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని ప్రాథమిక విచారణలో గుర్తించిన అధికారులు ఆ దిశగానూ విచారిస్తున్నారు. కాగా బెయిల్ కోసం ప్రత్యేక న్యాయస్థానంలో రన్యారావు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి తోసిపుచ్చిన విషయం తెలిసిందే.